గ్రహింపు కలిగినటువంటి హృదయం మాకు దయచేసి నాయన ఆ యొక్క జీవితాలు మార్చబడలాగిన ఒక వాక్యుడు వెళ్ళడం నచ్చమని ప్రార్థిస్తాం. తోడుగా నీరుగా ఉండమని ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు రక్షకుడైనటువంటి యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క దినాన దేవుడు స్పష్టంగా సూటిగా ఆ యొక్క వాక్కు వెల్లడిపరుచుండగా ప్రతి ఒక్కరూ గ్రహించి మరి ఆ యొక్క వాక్యం అనేటువంటిది అర్థం చేసుకుంటారని చెప్పి కోరుతూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము మన యొక్క ఆత్మీయులుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి మనము మన యొక్క జీవితంలో పొరపాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి అట్టి పొరపాట్లు అనేటువంటివి జరగకుండా ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటున్నటువంటి మనము ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము అని ఎప్పటికప్పుడు గుర్తెరుగుతూ మనలో ఏ పొరపాటు అయితే ఉందో దాని గురించి విచారణ చేసుకోవచ్చు. ఆ యొక్క పొరపాటును మనము జ్ఞాపకం చేసి ఇక నుంచి నేను ఆ యొక్క పొరపాటు చేయను, ప్రతిదీ కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంగా నేను జీవిస్తాను, ఒక పవిత్రంగా నేను బ్రతుకుతాను, నా యొక్క ప్రార్థన జీవితాన్ని ఒక సాక్ష్యంగా, ఒక సాక్ష్యపూర్వకమైనటువంటి ఒక యథార్థమైనటువంటి జీవితంగా నేను జీవిస్తాను అని చెప్పి నీవు నేను కూడా ఒక సాక్ష్యం చెప్పుకున్నటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రియులారా, ఇటు మాట మరి బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే యోగ గ్రంథం 13:15 వచనంలో అంటాడు, ఇదిగో నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇదిగో నా యొక్క ప్రవర్తనను బట్టి ఆయన యొక్క సన్నిధిలో నేను రుజువు చేసుకుంటాను. అంటే నేను ఎటువంటి పొరపాటు చేయను. నా దోషములను నేను లెక్క పెట్టుకొని, నా యొక్క పాపములు లెక్క పెట్టుకొని నేను ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన యొక్క పాదల చెంత దగ్గర ఉండి నేను రుజువు చేసుకుంటాను. కాబట్టి ప్రియులారా, ఆయన చెప్పినటువంటి రీతిలోనే ఈ రోజున ఒక పరిశుద్ధుడిగా జీవించినటువంటి నీవు అట్టి సాక్ష్యం నువ్వు చెప్పాలి. కాబట్టి 18వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను నిర్దోషంగా కనపడుతుందని నాకు తెలియను. ఏంటట? నిర్దోషిగా కనపడుతుందని నాకు తెలియదు. అంటే మీరు నన్ను ఎటు పరీక్షించినా కూడా, నన్ను సాతాను శోధించినా కూడా, లేదా ఏ విధము చేతనైనా కానీ నా యొక్క పొరపాట్లను, పాపములను, దోషములను ఇవన్నీ కనిపెట్టినా కూడా, అంటే నన్ను గురించి నాకు తెలుసు కనుక నేను ఆయన మందిరంలో నిర్దోషిగా నేను ఉంటాను అని చెప్పి ఆయన అనుకున్నాను. హల్లెలూయా. నేను కూడా ఆయన మందిరంలో ఒక నిర్దోషిగా నేను ఉంటాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా దీవించునుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనము గమనించినట్లయితే మన యొక్క జీవితంలో జరిగేటువంటి యొక్క పొరపాట్లను బట్టి మన జీవితంలో తెలిసి దేవుడి కుమారుడిగా పిలువబడుతున్నటువంటి నీ జీవితంలో జరిగినటువంటి పొరపాట్లను బట్టి దానికి ఏ విధమైనటువంటి మరి శిక్ష కానివ్వండి, లేదా భారం కానివ్వండి, ఏ విధమైనటువంటి ఆ యొక్క
ఆలోచన కానివ్వండి, మనం బైబిల్ గ్రంథంలో ఒక నలుగురిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక నలుగురు వ్యక్తులు వారి యొక్క జీవితంలో, వారి జీవితంలో జరిగినటువంటి ఆయన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రత్యేకంగా ఆయన ప్రియ కుమారులుగా జీవిస్తున్నటువంటి అవాదాలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే, చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఈ యొక్క తినడమే కాదు కానీ ఆ పండును తీసుకెళ్ళి ఆదామించిందని మనం అంటున్నాం. వారు చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి మనం గమనిస్తే ఈ రోజున శ్రమలు, దుఃఖం, ప్రసవ వేదన, కన్నీరు, ఒక స్వల్పంతో వైరం, సమాధానం లేనటువంటి జీవితం, ఇది ప్రతి ఒక్కటి మనకి సంక్రమించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క హవ్వ ఆదాము ఆలోచించినటువంటి పొరపాటు. ఎప్పుడైతే ఆ యొక్క సాతాను మాటలు విన్నారో, ఎప్పుడైతే వారు విని ఆ సాతాను చెప్పినట్టుగా చేసిందో, బహుశా ఆ చెప్పేటువంటి మాటలు రమ్యంగా ఉండొచ్చు. మనకు జాగ్రత్త పడకపోతే ఇటువంటి నష్టమైనటువంటిది చేస్తాం. కన్నీరు, దుఃఖం ఇవన్నీ మనం సరిచూర్చడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు అవ్వాదం చేసినటువంటి పొరపాటే. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మరి యొక్క నరులను బట్టి నేను చింతిస్తూ ఉన్నాను, వారు చేసినటువంటి పొరపాట్లను బట్టి నేను నా హృదయంలో నొచ్చుకొనుచున్నాను, నేను చాలా వారిని బట్టి దుఃఖపడుతూ ఉన్నాను. నేను ఆదికాండం 6:5 కనపడతాను. ఆ మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపముంది తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి, మన యొక్క పొరపాటును బట్టి, మన యొక్క చెడుతనమును బట్టి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన రక్షకుడు, జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన మనం గురించి సంతాపం ఉంది, ఆయన దుఃఖంగా మనం గురించి నొచ్చుకుంటూ ఉన్నాడు అక్కడ హృదయంలో. కాబట్టి మన యొక్క భక్తి జీవితంలో, మనకిచ్చినటువంటి యొక్క ఆత్మీయ జీవితంలో పొరపాటు అనేటువంటిది జరగకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, అందుకే దేవుడు చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో, దేవుడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కైకొనాలి. ఆ చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను మనం వినాలి. ఆయన ఆజ్ఞల నుంచే మనం క్రమమైనటువంటి జీవితంలో జీవిస్తాము. మనం ఏ విధమైనటువంటి జీవితం జీవించాలో, మరి మనకున్నటువంటి మన కుటుంబం, మనకున్నటువంటి ఆ యొక్క పిల్లలు, ఏదైతే పని ఉందో, వ్యాపారం ఉందో, ప్రతి ఒక్కటి కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడవాలి అంటే, లేదా ఒక క్రమమైనటువంటి జీవితం జీవించాలి అన్న, ఒక క్రమమైనటువంటి ఏదైతే మన యొక్క సంపాదనలో మరి నువ్వు ఖర్చు పెట్టినటువంటి స్థితిలో ఏదైనా సరే క్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి అంటే దేవుడి మాట ఆజ్ఞను అతిక్రమించకూడదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 1 యోహాను 3:4 అంటాడు, పాపము చేయని ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. వీళ్ళారా, మరి దేవుడు చెప్పేటువంటి వాక్యం ఏదైతే ఉందో, దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆజ్ఞ ప్రకారం ఆయన యొక్క ఆజ్ఞలను వినాలి. ఆయన ఆజ్ఞలు వినకుండా ఒక పొరపాటు చేస్తూ, ఆయన యొక్క ఆజ్ఞలను పెడచెవిన పెడుతూ, ఆయన యొక్క మాటలను త్రోసిపుచ్చుతూ, ఆయన యొక్క మాటలను గైకొనక, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆలోచన చేస్తూ, మీ యొక్క తలపుల ఆలోచన భూమి మీద ఎప్పుడైతే ఉంచుతావో ఆజ్ఞను అతిక్రమించిన వాడైతావు. నీ యొక్క పొరపాటు వల్ల మరణాన్ని నువ్వు సరిచూస్తావు. కాబట్టి ప్రియులారా, మరి యొక్క అవవాదాలు ఎవరైతే ఉన్నారో
వారు చేసినటువంటి పొరపాటును బట్టి ఈ రోజున అందరం కూడా సంతాపానికి గురవుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, భర్తకి ఆదాయం ఇచ్చిందో తను పడినటువంటి నష్టం అంతా ఇంత కాదు. అయితే ప్రియులారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం. ఆమె తన భర్తను పిలిచి ఏమంటుందంటే, ఇదిగో ఏమయ్యా ఎట్లా, నేను మాట చెప్తాను నీకు అని చెప్పి తన భర్తను పిలిచినప్పుడు ఆయన అంటాడు, పిలిచినప్పుడు ఆ భర్త వచ్చినప్పుడు, ఇదిగో మరి ఇంకొక విషయం చెప్పాలి. ఏంటమ్మా అంటే, నేను ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో మరి నాలో ఉన్నటువంటి బాధ, నాలో ఉన్నటువంటి యొక్క దుఃఖం పక్కవారు నన్ను హేళన చేస్తూ, మరి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఒక దూషణంగా మాట్లాడుతూ, నన్ను ఒక చిన్న చూపు చూస్తూ ఎవరైతే ఉన్నారో ఆ మాటలను అన్నిటినీ నేను అనుభవించినటువంటి దానిగా ఉన్నాను. నాలో నేను సంతోషపడుతూ, నాలో నేను దుఃఖపడుతూనే ఉన్నాను అంటే, సరే నాకు తెలుసు కానీ అసలు విషయం ఏంటి చెప్పన్నప్పుడు, ఏం లేదు కానీ ఇదిగో ఐగుప్తురాలైనటువంటి యొక్క హాగరు అనేటువంటి దాసి ఉన్నది కదా, మరి ఆమెను పిలిపించి ఆమెను తీసుకొని నువ్వు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళిపో, ఆమెను తీసుకొని అని చెప్పి తను భర్తను పిలిచి ఆమె శారా అబ్రహామును పిలిచి ఆ మాట చెప్తా ఉన్నాడు. అబ్రహాము అంటున్నాడు, శారా ఏం మాట్లాడుతున్నావు నీవు? మరి నీకేమన్నా మెంటలా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీకేమైనా ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ యొక్క దాసును తీసుకొని నేను వెళ్ళిపోవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే మాటలో అర్థం ఉందా అని చెప్పి ఆయన అనలేదు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఆమె తన భర్తను పిలిచి నా మాట చొప్పున నేను నీకు మాట చెప్తున్నాను, ఇదిగో మరి నా మాటకు విలువనిచ్చి నేను చెప్పినట్టుగా ఆ యొక్క దాసిని తీసుకొని వెళ్ళు అన్నప్పుడు సరేనని చెప్పి ఆమె మాట చొప్పునంట తన భర్త అబ్రహాము ఆ శారాను, అక్కడున్నటువంటి శారా మాట చొప్పున వాడిని తీసుకొని ఆ యొక్క హాగరును తీసుకొని వెళ్ళిపోయారు. పోతే మరి తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, యొక్క హాగరు గర్భవతి అయి తెలిసి మరి ఆ గర్భము ఉన్నటువంటి దానిని బట్టి ఆమె తనలో తను మరి ఏ విధమైనటువంటి ఊహలు ఆలోచన చేస్తుందో కానీ ఆమె తనను దూషించడం ప్రారంభించిందట. తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో ఆమెను అవమానపరచడం అనేటువంటిది మొదలుపెట్టింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శారా చేసినటువంటి పొరపాటు ఏంటంటే, తన భర్తకనేటువంటిది ఆ యొక్క సలహా ఎప్పుడైతే ఇచ్చిందో తన యొక్క జీవితంలో ఇప్పటికీ గమనించినట్లయితే ఒక సమాధానం లేనటువంటిది. అక్కడ ఇస్మాయిల్ యొక్క ఇస్సాకుకు కలిగినటువంటి వైరం, ఆ యొక్క కోపము, ఆ యొక్క తగాదాలు, గొడవలనేటువంటి ఎన్ని సృష్టింపబడింది గల కారణం ఏంటంటే ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి. అయితే మరలా తన భర్తను పిలిచి మరలా మరి తనకు ఉన్నటువంటి విషయాన్ని చెప్తే అప్పుడు అబ్రహాము అంటున్నాడు, సరే శారా, మరి నీవేమనుకుంటున్నావో నీ యొక్క మనసులో మాట చెప్పు, నీవు చెప్పినదే నేను చేస్తానంటే వెంటనే ఆమెను తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టేసి వదిలేసిరా, ఆమెను తీసుకువెళ్ళి చెప్పి ఆమె తీసుకుపోమన్నది. ఆమె
వదిలేసినప్పుడు గమనించినట్లయితే మరి యొక్క శార విషయంలో యొక్క శార జీవితంలో మనం గమనిస్తే దేవుడు ఒక వాగ్దానం అనేటువంటిది వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఓర్పుగా సహనంగా ఉండలేనటువంటి ఈమె తీసుకున్నటువంటి యొక్క పొరపాటును బట్టి మరి వారు పిల్లలు కలిగినప్పుడు ఈ యొక్క అబ్రహాం పిల్లలుగా మరి ఇస్మాయిల్ ఇస్సాకుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని కుమారులకు కుమార్తెలకు పిలువబడుతున్నటువంటి నీవు ఏం చేయాలి అని అంటే నీ యొక్క భక్తి జీవితంలో ఈ యొక్క పొరపాటు అనేటువంటిది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి బైబిల్ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క ఓర్పు సహనమైనటువంటిది ఎప్పుడైతే నీలో కనిపిస్తాయో, నీలో యొక్క ఓర్పు అనేటువంటిది నీలో ఉంటుందో, దేవుడు అంటే ఫలితంగా దేవుడు నీకు అనేటువంటిది దేవుని యొక్క జీవితంలో ఫలితాలనేటువంటిది నెరవేరుస్తాడు. అలాగే మరొక స్త్రీ మనం అక్కడనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2వ వచనం. మనోహర్ అనేటువంటి వ్యక్తి అక్కడ మనకు కనపడతాడు. అతను భార్యకు కూడా పిల్లలు లేరు. అతను భార్యకు కూడా మరి దేవుని దైవభక్తి కలిగి భయభక్తి కలిగి ఎప్పుడైతే మరి ఆమె యొక్క జీవితంలో మరి ఆయనను బట్టి తన భర్తను బట్టి ఎప్పుడైతే ఆమె మరి ఓపిక కలిగి సహనం కలిగి దేవుడికి లోబడిందో ఆమెకి వెంటనే దేవుడు కుమారుడు అనేటువంటిది దయచేశారు. చూడండి ఆ మాట న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలు, ఇదిగో నీవు గొడ్రాలు కానీ నీకు కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఎప్పుడైతే నా యొక్క సన్నిధిలో నేను మొరపెట్టగా ప్రతి దేవుడు నాకు ఇస్తాడనేటువంటి భావన కలిగి మరి ఆ దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఎప్పుడైతే నువ్వు మొరపెడుతూ ఆయన యొక్క మాటలకు లోపడుతూ ఆయన యొక్క ఆజ్ఞలను వింటావో అప్పుడు దేవుడు నీ ఊహించిన దానికంటే నువ్వు అనుకున్న దానికంటే నీ తలపులు ఆలోచనల కంటే కూడా ముందుగానే నిన్ను గుర్తెరిగినటువంటి దేవుడు నీకు వెంటనే దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆమె యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప బలాఢ్యుడైనటువంటి దేవుని యందు విశ్వాసము ధైర్యం కలిగినటువంటి బిడ్డను ఆ యొక్క మనోభావాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే అంతే కాదు కానీ మనం గమనిస్తే 24వ వచనంలో చూస్తే తరువాత ఆ స్త్రీ కుమారుని కని సాంసోను అని పేరు పెట్టి ఆ బాలుడు యెహోవా అతని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమె అనుకున్నటువంటి స్థితి ఏంటంటే మనం గమనిస్తే మరి శారా ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయం తీసుకున్నదో, శారా ఎప్పుడైతే మరి యొక్క పొరపాటు చేస్తూ తన భర్తకి తప్పుడు నిర్ణయాలు ఇస్తూ తప్పుడు ఆలోచనలు ఎప్పుడైతే చెప్పిందో తను తన యొక్క జీవితంలో తన కుమారుల మధ్య ఒక శ్రమ గొడవ వైరం అనేటువంటి సృష్టించగలిగింది. ఎందుకంటే తను చేసినటువంటి పొరపాటు వల్ల ఆ యొక్క సమస్యకు కారణమైనట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఆమె ఎప్పుడైతే వేచి చూసిందో దేవుడి యొక్క మాటకు ఓపికతో సహనంతో ఎదురు చూచగలిగిందో దేవుడు ఆమెకు గొప్ప కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1వ సమూయేలు 1వ అధ్యాయం 2లో మనం చూస్తే అక్కడ కూడా మరొక స్త్రీ కనపడతావు. ఆయన కూడా దేవుడి యొక్క చిత్తంలో ఆమెకు ఉన్నటువంటి ఆమె యొక్క నిందలు అనుభవిస్తూ మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి ఈ యొక్క దుఃఖం
వేదన పడుతూ బాధపడుతూ కృంగిపోతున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడంట ఆమె కోపంతో ఉంటారంట. ఎందుకని? మరి నేను దేవుడిని మొరపెడతా ఉన్నాను కదా, మరి దేవుడిలో నేను ఆయనను ఆరాధిస్తూ, అయ్యా మరి నాకు పిల్లలు లేరు, మరి పెళ్ళిన అనగా నా యొక్క సహోదరికి కుమారులు ఉన్నారు, మరి నాకైతే పిల్లలు లేరు, మరి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, మరి నా యొక్క పరిస్థితి ఏంటి? మరి నా యొక్క సహోదరికి పిల్లలు ఉన్నారు కదా, మరి నేను ఎలా ఎలా సహించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా నా యొక్క జీవితాన్ని కొనసాగించాలి, నా యొక్క బ్రతుకంతా నిందలతో కొనసాగించాల్సిందేనా? నా యొక్క జీవితం అంతా అవమానం బ్రతికేనా? నాకున్నటువంటి బ్రతుకు ఎప్పుడు చూసినా దుఃఖం, వేదన, ఈ యొక్క ఏడుపులతో బాధపడాల్సిందేనా నా యొక్క జీవితం అని చెప్పి అమ్మ ఏడుస్తూ ఉన్నా. నువ్వు ఎందుకు ఏడుస్తావు? 10 మంది పిల్లల కంటే నేనే విశిష్టమైనటువంటి వాటిని కాదు, నన్ను చూసి నన్ను బట్టి నువ్వు సంతోషంగా ఉండలేవా అన్నట్టుగా తన భర్త చముగా ఉన్న దేవుని యొక్క సన్నిధిలోకి మొరపెట్టగా దేవుడు ఆమెకు ఒక గొప్ప కుమారుని ఆమెను అనుగ్రహించాడు. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకోగలిగిందో, ఎప్పుడైతే ఆమె సహనం కలిగి, ఓర్పు కలిగి, మరి యొక్క దేవుడి మీద నమ్మకం ఉంచి, అయ్యా మరి నాకు కుమారుని ఎప్పుడైతే దయచేస్తావో, నా యొక్క కుమారుని ఇస్తావో, ఆ యొక్క కుమారుని ఒక కానుకగా, ఒక సమర్పణగా నేను నీకు అప్పచెప్తాను, ఆ యొక్క కుమారుని యొక్క సన్నిధికి అంకితం చేస్తాను అని చెప్పి మొరపెట్టిందో, ఓపికగా ఉందో, దేవుడి యొక్క జీవితంలో బహు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. హల్లెలూయా! అయితే ప్రియులారా, అలాగే మనము గమనించినట్లయితే 1వ సమయాలు 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ హన్నా కంట యెహోవా దర్శింపగా ఆమె కంట ఆ యొక్క గర్భవతిపై ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారన్న. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి నీ యొక్క భక్తి జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు ఏం చేయాలంటే సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుని యొక్క దయ పొందుకున్నటువంటి నీవు దేవుడితో సహవాసం చేస్తూ ఆయన ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి నీవు ఎప్పుడైతే ఈ యొక్క చిన్న పొరపాట్లకు లోని ఉన్నావు, ఈ యొక్క పొరపాట్లకు ఎప్పుడైతే నువ్వు స్థానం ఇవ్వగా, నువ్వు దేవుడి మీద భారం కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు ప్రతిదీ కూడా నీకు దయచేస్తావు. నీవు నిరీక్షణ గలవాడవై ఓపిక కలిగి ఉండాలి. మరొక వారి జీవితంలో చూస్తూ ఉంటాం, అది ఆదికాండం 27వ అధ్యాయంలో కనపడతా ఉంటుంది. ఆ యొక్క చరిత్రలో చూస్తే తను అనుకుంటున్నాడు, నేను మరణానికి ఇక నన్ను పిలుస్తున్నది, ఒకవేళ నేను మరణం అవుతానేమో అని చెప్పి తన పెద్ద కుమారుడిని పిలిచి అంటాడు, ఇదిగో అయ్యా, మరి నా యొక్క దుఃఖ దినములు, నా యొక్క మరణ దినములు నాకు తెలియబడతా ఉన్నాయి, కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, అడవికి వెళ్ళి మరి ఒక మంచి వేట మాంసం తీసుకొచ్చి మంచిగా భోజనం సిద్ధపరిచి నాకు పెట్టును, నేను సంతృప్తిగా తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి తన పెద్ద కుమారుడు చెప్తే, ఆ మాట్లాడినటువంటి యొక్క తల్లి అంట ఆ యొక్క మాటలు విని, ఏమైతే చెప్పాడో ఆ మాటలన్నీ విని, వాటి దగ్గర అన్నీ విని తన చిన్న కుమారుడిని పిలిచి తన చిన్న కుమారుడిని చెప్పి, ఇంకో కుమారుడా, మరి మీ నాన్న ఈ అన్నను పిలిచి ఈ విధంగా చెప్పాడు, ఆశీర్వాదము ఈ అన్న కాదు కానీ నీవే పొందుకోవాలని చెప్పి తన చిన్న కుమారుడికి ఆ యొక్క సలహాన్ని ఇవ్వండి. ఆ యొక్క తల్లిదండ్రులుగా ఉన్నటువంటి రిబ్కా, ఇష్షాకు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఆ యొక్క పొరపాట్లను బట్టి తన యొక్క అన్నదమ్ములు కూడా ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేకపోయారు. ఈ యొక్క యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క యాకోబు తన జీవితకాలం మొత్తం ఒక టెన్షన్, భయంతోనే బ్రతికాడు. ఈ యొక్క యాకోబు ఎప్పుడు నా అన్న వచ్చినాడు చంపుతాడేమో, రోజు కూడా మనశ్శాంతి లేకుండా మనం భయంతోనే బ్రతికాడు. గల కారణం మరి అన్నదమ్ములకి ఈ యొక్క వైరంగా ఉండడానికి గల కారణం, ప్రతి ఒక్కరూ పిల్లలకి మరి యొక్క వారి జీవితంలో
ఎటువంటి పక్షపాతం అనేటువంటిది లేకుండా ఒక సమానత్వం అనేటువంటిది చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే పక్షపాతంగా చేస్తారో తల్లిదండ్రులే ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క వైద్యం అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటి స్థితిలో కనపడుతూ ఉంది. ఒకవేళ పొరపాటు తెలిసినా కూడా మనం అందులోనే జీవిస్తూ ఉంటాం. మనం చేసేటువంటి తప్పని తెలిసినా కూడా అందులోనే జీవిస్తూ ఉంటాం. రోజు గమనిస్తే ఈ యొక్క లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఉన్నటువంటి స్థితి ఒక శాపకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో, వారు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణము ఏదైతే ఉందో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది కనపడతా ఉంది. అయినా కూడా అక్కడి నుంచి అతను కదలలే, అక్కడి నుంచి అతను రాజా. చివరికి వాస్తవంగా చెప్పాలంటే యొక్క లోతు నీతిమంతుడిగా అని పిలువబడినటువంటి వ్యక్తి చివరికి ఆ స్థితిలో ఉండి కూడా తెలిసినటువంటి ఆ యొక్క పొరపాటు తెలిసి కూడా అతను కదలక చివరకు తన కూతురు, తన యొక్క భార్య, వారందరినీ కూడా నష్టపడినటువంటి స్థితిలో కనపడుతూ ఉంది. తను కూడా వాళ్ళందరిలో ఉన్నటువంటి మరి తను కూడా మత్తుడైపోయి ప్రాణపోతైపోయి తన యొక్క జీవితమైనటువంటిది నాశనమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఏ పొరపాట్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ ఉండాలి. యోబు చెప్పినటువంటి రీతిలో ఈ యొక్క యోబు ఏ విధమైనటువంటి రీతిలో చెప్తున్నాడో, నాలో దోషములు ఎవరు కనిపెట్టగలరు, నాలో ఉన్నటువంటి ఈ యొక్క పాపములు ఇవన్నీ కూడా లెక్కింపబడినటువంటి వారెవరు. నేను యొక్క దేవుని మందిరంలో నా యొక్క ప్రవర్తనని, నా యొక్క జీవితాన్ని ఆయన యొక్క పాదం దగ్గర పెడతాం అని చెప్పినట్టుగా ఈ రోజున పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒక ధైర్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి ఒక యథార్థంగా ఎప్పుడైతే నువ్వు ఆయన ముందు నీ యొక్క జీవితాన్ని పెడతావు, నువ్వు బ్రతకాలేదు. నీకు తెలుసు నువ్వేంటో, నీకు తెలుసు నీకు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు పద్ధతులు ఏంటో. దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన సన్నిధిలో ఉంటావో అప్పుడు ప్రతిదీ కూడా దేవుడు నీ యందు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరందరి యొక్క పొరపాటు లేనటువంటి జీవితంగా జీవించాలని జ్ఞాపకం చేసుకోవాలని అందరికీ మనం చేసిన బతికి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి దేవా, ఇది మమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క సన్నిధిలోనైనా ఈ యొక్క ప్రార్థన గదిలో తండ్రి, మా మధ్యలో ఒక్కొక్కటిగా పడేటువంటి ప్రతి కూడా మేము కాలం చేస్తున్నది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభావం ఆయన ఈ యొక్క వాక్యంలో ఒక విషయమే జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నేను మరి వారు మరోసారి తండ్రి చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను బట్టి మరి యొక్క సాక్షాత్వం సన్నిధిలో చెప్పేటువంటి భాగ్యాన్ని మనం ప్రార్థిస్తున్నాం. మరి యొక్క జీవితం ఉన్నటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క జీవితాన్ని చేసి తప్పచెప్తున్నాం. భాగ్యాలైనా ప్రతి బిడ్డలు తీర్చండి. ఆరోగ్య పనులు తోడుగా ఉంది, చేసిన పని అంతట్లో తోడుగా ఉంది. మరి ప్రతి విషయాన్ని తీర్చి పెడుతున్నప్పుడు ఆయన మరి వారు వేసినటువంటి యొక్క పంటలు పనుల విషయంలో అన్నింటిలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని కృపా ప్రతి బిడ్డలో కూడా సమృద్ధిని దయచేయండి. మరి ఇటువంటి ఎల్లప్పుడూ